హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ట్రాన్సిస్టర్ మిల్లర్ టైమ్ బేస్డ్ జనరేటర్ గురించి చెప్పబోతున్నాను. జనరల్లీ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైసే. మన స్వీప్ అవుట్పుట్ వేవ్ ఫామ్ని జనరేట్ చేయడానికి, అంటే లీనియర్ అవుట్పుట్ వేవ్ ఫామ్ని జనరేట్ చేయడానికి. ఓకే, లెట్ us go into the topic. దిస్ ఈజ్ ద జనరల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ మిల్లర్ టైమ్ బేస్డ్ జనరేటర్. ఈ డయాగ్రామ్ చూసి భయపడకండి, జస్ట్ దీంట్లో చిన్న చిన్న పార్ట్స్, దీంట్లో పీస్ ఆఫ్ పార్ట్స్ కూడా చదువుకుంటూ వెళ్ళిపోతే ఈజీగా ఉంటుంది. సో నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను, మీరు చూడండి. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్, దీంట్లో మేజర్గా 3 బ్లాక్స్ ఉంటాయి. ఫస్ట్ బ్లాక్ ఇక్కడ వరకు, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ స్విచ్. ఈ ఫస్ట్ ట్రాన్సిస్టర్ స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది, అంటే ఆన్ ఆఫ్ కోసం, ఈ ఎంటైర్ సర్క్యూట్ని ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ టైమింగ్ సర్క్యూట్. మనం ఎక్స్పోనెన్షియల్ సర్క్యూట్ చూసుంటాము, ఎక్స్పోనెన్షియల్ స్వీప్ జనరేటర్. దాంట్లో ఒక కెపాసిటర్, రెసిస్టర్, ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ ప్లేస్లోనే ఇక్కడ ట్రాన్సిస్టర్ని యూజ్ చేస్తున్నాం. అండ్ దిస్ ఈజ్ టైమింగ్ సర్క్యూట్, ఒక రెసిస్టర్, కెపాసిటర్. అండ్ ఈ మిగిలిన సర్క్యూట్ మొత్తం వచ్చేసి యాంప్లిఫైయర్ సర్క్యూట్. 3 స్టేజెస్ ఆఫ్ యాంప్లిఫైయర్స్, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్. 3 స్టేజెస్ ఆఫ్ యాంప్లిఫైయర్స్లో 3 ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, 3 ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ట్రాన్సిస్టర్ వచ్చేసి ఎమిటర్ ఫాలోవర్, అండ్ సెకండ్ ట్రాన్సిస్టర్ వచ్చేసి వోల్టేజ్ యాంప్లిఫైర్, అండ్ థర్డ్ స్టేజ్ వచ్చేసి ఎమిటర్ ఫాలోవర్. థర్డ్ స్టేజ్ అండ్ ఫస్ట్ స్టేజ్ రెండు ఎమిటర్ ఫాలోవర్స్. ఎమిటర్ ఫాలోవర్స్ అంటే ఏం లేదండి, సో అవుట్పుట్ వచ్చేసి ఎమిటర్ దగ్గర తీసుకుంటాం మనం. వెన్ ద అవుట్పుట్ ఈస్ టేకెన్ అట్ ద ఎమిటర్, ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఎమిటర్ ఫాలోవర్. అండ్ వెన్ ద అవుట్పుట్ ఈస్ టేకెన్ అట్ ద వోల్టేజ్, వెన్ ద అవుట్పుట్ ఈస్ టేకెన్ అట్ ద కలెక్టర్ దగ్గర కనుక అవుట్పుట్ తీసుకుంటే దాన్ని వోల్టేజ్ యాంప్లిఫైర్. ఇది ఒక టైప్ ఆఫ్ యాంప్లిఫైర్స్. మొత్తం 3 స్టేజెస్ ఆఫ్ యాంప్లిఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ ఎమిటర్ ఫాలోవర్, అండ్ సెకండ్ స్టేజ్ వోల్టేజ్ యాంప్లిఫైర్, అండ్ థర్డ్ స్టేజ్ ఎమిటర్ ఫాలోవర్. అండ్ నెక్స్ట్ ద కెపాసిటర్ సి. ఈ కెపాసిటర్ సిని అవుట్పుట్ ఆఫ్ Q3 ట్రాన్సిస్టర్ యొక్క ఎమిటర్ దగ్గర నుంచి Q1 ట్రాన్సిస్టర్ యొక్క బేస్కి ఒక కెపాసిటర్ని కనెక్ట్ చేసాం. ఇలా అవుట్పుట్ నుంచి ఇన్పుట్ కనెక్ట్ చేయడాన్ని ఏమంటారంటే ఫీడ్బ్యాక్ అంటారు. సో ఇక్కడ ఫీడ్బ్యాక్ టెక్నిక్ని కూడా యూజ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇది జస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది సర్క్యూట్. ఇంట్రడక్షన్ ఏంటంటే దీంట్లో మెయిన్గా 4 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ట్రాన్సిస్టర్, మేజర్గా 4 ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ట్రాన్సిస్టర్ యాక్ట్ యాజ్ అ స్విచ్, అండ్ సెకండ్ టైమింగ్ సర్క్యూట్, అండ్ థర్డ్ వన్ 3 స్టేజెస్ ఆఫ్ యాంప్లిఫైయర్స్. దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ మిల్లర్. ఇప్పుడు వరకు ఇంట్రడక్షన్ చూసాము, అండ్ నెక్స్ట్ వర్కింగ్ చూద్దాం. వర్కింగ్ ఆఫ్ ట్రాన్సిస్టర్ మిల్లర్ టైమ్ బేస్డ్ జనరేటర్. అసలు ఈ జనరేటర్ ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తాను. ఫస్ట్ ఇనిషియల్గా సిమాటిక్ ట్రిగ్గర్ని ఫస్ట్ ట్రాన్సిస్టర్కి కనెక్ట్ చేసి ఉంటాం. ఈ సిమాటిక్ ట్రిగ్గర్ నుంచి వెన్ నెగిటివ్ అండ్ పాజిటివ్ వేవ్ ఫామ్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ వెన్ నెగిటివ్ వేవ్ ఫామ్ కనుక సిమాటిక్ ట్రిగ్గర్ నుంచి జనరేట్ అయినప్పుడు, ఇక్కడ దిస్ వన్ ఈజ్ ద పిఎన్పి ట్రాన్సిస్టర్, పిఎన్పి. ద బేస్ టెర్మినల్ ఆఫ్ ద Q4 ఈజ్ గివెన్ విత్ ఏ నెగిటివ్ వేవ్ ఫామ్. సో నెగిటివ్ వోల్టేజ్ ఇస్తున్నాం. అండ్ పీ టైప్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్, Q4 ట్రాన్సిస్టర్కి వచ్చేసి మనం ఏం కనెక్ట్ చేసాం, గ్రౌండ్ కనెక్ట్ చేసాం. సో ఎన్ టైప్ ఏమో నెగిటివ్, పీ టైప్ ఏమో గ్రౌండ్. సో ఈ ట్రాన్సిస్టర్ అనేది ఫార్వర్డ్ బయాస్ అయ్యి ట్రాన్సిస్టర్ ఆన్ అయింది. వెన్ ట్రాన్సిస్టర్ ఆన్ అయినప్పుడు నెగిటివ్ కరెంట్ అనేది ఎమిటర్ ఆఫ్ Q4 గుండా రెసిస్టర్ R1 గుండా గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వెన్ నెగిటివ్ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఇక్కడ నెగిటివ్ వోల్టేజ్ అనేది డెవలప్ అయింది. ఈ నెగిటివ్ వోల్టేజ్ ఈ డయోడ్ డి, ఈ నెగిటివ్ వోల్టేజ్ వచ్చేసి ఎన్ టైప్ ఆఫ్ ద డయోడ్ డీకి కనెక్ట్ అయింది. సో ఎన్ టైప్ ఆఫ్ ద డయోడ్ డి ఏమో నెగిటివ్, పీ టైప్ ఆఫ్ ద డయోడ్ డి ఏమో VBB పాజిటివ్. సో డయోడ్ డి కూడా ఫార్వర్డ్ బయాస్ అయింది, అండ్ ఇట్ ఆల్సో యాక్ట్స్ యాజ్ అ షార్ట్ సర్క్యూట్. సో బోత్ ట్రాన్సిస్టర్ అండ్ డయోడ్ డి యాక్ట్స్ యాజ్ అ షార్ట్ సర్క్యూట్. వెన్ డయోడ్ డి వచ్చేసి షార్ట్ సర్క్యూట్గా యాక్ట్ అయినప్పుడు ద కరెంట్ ఫ్రమ్ ద VBB ఫ్లోస్ త్రూ ద రెసిస్టర్ R, డయోడ్ డి అండ్ R1 అండ్ గ్రౌండ్. సో కెపాసిటర్, మనం పైన కనెక్ట్ చేసిన కెపాసిటర్ వచ్చేసి రెసిస్టర్కి అక్రాస్గా కనెక్ట్ చేసాం కాబట్టి కెపాసిటర్ ఛార్జింగ్ అవ్వదు. సో వెన్ నెగిటివ్ పల్స్ ఇచ్చినప్పుడు మనకి రెండు ట్రాన్సిస్టర్, డయోడ్ రెండు యాక్ట్ అవుతాయి, అండ్ కెపాసిటర్ ఛార్జ్ అవ్వదు. సో సర్క్యూట్ అనేది, మిగిలిన సర్క్యూట్ వర్క్ అవ్వదు, అవుట్పుట్ వేవ్ ఫామ్ అనేది జనరేట్ కాదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి మనం వెన్ సిమాటిక్ ట్రిగ్గర్ నుంచి పాజిటివ్ పల్స్ కనుక వచ్చినప్పుడు, ఈ పాజిటివ్ పల్స్ ఏం చేస్తుంది అంటే ట్రాన్సిస్టర్ Q4ని ఆఫ్ చేసేస్తుంది. సో అంటే ఇక్కడ ఎన్ టైప్ వచ్చేసి పాజిటివ్, పీ టైప్ వచ్చేసి గ్రౌండ్. పాజిటివ్ అంటే 0 కంటే ఎక్కువ కాబట్టి ట్రాన్సిస్టర్ Q4 ఆన్ అయ్యింది.
సో ట్రాన్సిస్టర్ Q4 అయినప్పుడు ఇక్కడ వెన్ పాజిటివ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ద ఎమిటర్ ఆఫ్ ద Q4 గుండా పాజిటివ్ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఇక్కడ పాజిటివ్ వోల్టేజ్ డెవలప్ అయింది. ఈ పాజిటివ్ వోల్టేజ్ ఎన్ టైప్ ఆఫ్ ద డయోడ్ కనెక్ట్ చేస్తాం. సో డయోడ్ డి కూడా ఏమైంది, రివర్స్ బయాస్ అయ్యి ఓపెన్ సర్క్యూట్ అయింది. సో బోత్ ద ట్రాన్సిస్టర్ డయోడ్ రెండు ఓపెన్ సర్క్యూట్ అయ్యింది. సో కెపాసిటర్ డైరెక్ట్గా ఇంకా ఈ బ్లాక్ మొత్తం పనిచేయడం ఆగిపోయింది. అండ్ వీబీబీ నుంచి వచ్చే కరెంట్ డైరెక్ట్గా రెసిస్టర్ ఆర్ కెపాసిటర్ సికి వెళ్ళింది. సో కెపాసిటర్ స్టార్ట్స్ ఛార్జింగ్. కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది అంటే అవుట్పుట్ వేవ్ ఫామ్, కెపాసిటర్ ఛార్జ్ అవుతూ ఉన్న ఛార్జ్ అయ్యేటప్పుడు వచ్చిన వేవ్ ఫామ్ యాంప్లిఫికేషన్ జరిగి అవుట్పుట్ సైడ్ మనకి స్వీప్ సర్క్యూట్ జనరేట్ అయింది. సో దిస్ టైప్ ఆఫ్ టెక్నిక్ ఫర్ జనరేషన్ ఆఫ్ స్వీప్ సర్క్యూట్ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్సిస్టర్ మిల్లర్ టైమ్ బేస్ జనరేటర్. సో నేను మొత్తం చదువుతూ చూపిస్తాను మీకు. The above figure shows the circuit diagram of transistor Miller time based generator. The Miller time based generator consists of a switch, timing circuit and 3 stages of amplifier. Switch, timing circuit and 3 stages of amplifier. The 3 stages of amplifier consist of 3 amplifiers, in which first being as an emitter follower and second as an voltage amplifier and third one is also an emitter follower. The main advantage of emitter follower circuit is it has low output impedance and high input impedance. Emitter follower యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్పుట్ వచ్చేసి హై ఇంపిడెన్స్ ఉంటుంది, అవుట్పుట్ వచ్చేసి లో అవుట్పుట్ ఇంపిడెన్స్ ఉంటుంది. ఈ లో అవుట్పుట్ ఇంపిడెన్స్ ఉండడం వల్ల అవుట్పుట్ లోడ్ని ఈజీగా గెయిన్ చేయగలుగుతుంది. సో అండ్ నెక్స్ట్ the capacitor C is placed between the base of the Q1 and the emitter of the Q3, placed between Q1 and the emitter of the Q3, which acts as a feedback network. నేను చెప్పాను కదా, అవుట్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ నుంచి ఇన్పుట్కి కనెక్ట్ చేసాం. సో ఇది ఒక ఫీడ్బ్యాక్ నెట్వర్క్గా యాక్ట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ ఆర్ అండ్ సి అండ్ వోల్టేజ్ లెవెల్ VBB చేంజెస్ ద స్పీడ్ ఆఫ్ ద స్వీప్. ఇక్కడ మనం తీసుకునే రెసిస్టర్ ఆర్ వాల్యూ, సి వాల్యూ అండ్ VBB వాల్యూని బట్టి మన అవుట్పుట్ వేవ్ ఫామ్ యొక్క స్పీడ్ ఎంతో క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఆపరేషన్. When the output schematic trigger generates negative pulse, the transistor Q4 turns on and the emitter current flows through the resistor R and the ground. నేను ఫస్ట్ చెప్పింది అదే. వెన్ నెగిటివ్ పల్స్ని కనుక మనం జనరేట్ చేసినప్పుడు ఆ నెగిటివ్ పల్స్ ఈ ట్రాన్సిస్టర్ Q4ని ఏం చేస్తుంది అంటే ఆన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ యాజ్ నెగిటివ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ద ఎమిటర్ Q4, a negative potential is developed. With this negative potential, when this negative potential is applied to the cathode of the diode D, which makes the forward bias. ఇక్కడ ఈ ట్రాన్సిస్టర్ ఆన్ అయినప్పుడు ఇక్కడ నెగిటివ్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఆ నెగిటివ్ కరెంట్ ఇక్కడ నెగిటివ్ వోల్టేజ్ని డెవలప్ చేస్తుంది. వెన్ దిస్ నెగిటివ్ వోల్టేజ్ ఇస్ అప్లైడ్ టు ద డయోడ్కి నెగిటివ్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అయ్యి డయోడ్ కూడా షార్ట్ సర్క్యూట్గా యాక్ట్ చేస్తుంది. అండ్ యాజ్ కెపాసిటర్ C ఈజ్ బైపాస్డ్ విత్ రెసిస్టర్, ఇట్ ఈస్ నాట్ ఛార్జ్డ్. ఇప్పుడు మనం పైన కనెక్ట్ చేసిన కెపాసిటర్ C అనేది రెసిస్టర్తో పాటు బైపాస్ అయి ఉంటుంది. రెసిస్టర్ నుంచి వెళ్ళే కరెంట్ డైరెక్ట్గా గ్రౌండ్కి వెళ్ళిపోతుంది కాబట్టి కెపాసిటర్ C ఛార్జ్ అవ్వదు. సో సెకండ్ కేస్, when the schematic trigger generates positive pulse, the transistor Q4 turns off and the input voltage 10 volts is applied to the emitter of the Q4. That makes the current flows through the resistor R, which makes the diode D reverse bias. అంటే మనం ఇన్పుట్ పాజిటివ్ పల్స్ ఇచ్చినప్పుడు ట్రాన్సిస్టర్ Q4 అనేది ఆఫ్ అయింది. సో ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఓపెన్ సర్క్యూట్. కానీ ఇది ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు ఇక్కడ ఉన్న 10 volts డైరెక్ట్గా డయోడ్కి కనెక్ట్ అయ్యింది. సో 10 volts డయోడ్కి అప్లై చేసినప్పుడు డయోడ్ D అనేది రివర్స్ బయాస్ అయిపోయింది. సో నెగిటివ్ వచ్చేసి 10 volts అండ్ పాజిటివ్ వచ్చేసి VBB. సో డయోడ్ D రివర్స్ బయాస్ అయ్యి అండ్ ఇట్ ఆల్సో యాక్ట్స్ యాజ్ అన్ ఓపెన్ సర్క్యూట్. ఇది కూడా ఓపెన్ సర్క్యూట్ అయ్యింది. ఈ సర్క్యూట్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. Resistor R and reverse bias. Next, as transistor Q4 is in cutoff, the capacitor C gets charges from VBB through R, which provides a rundown sleep at the emitter output of the transistor T3. And after some time, the capacitor C discharges through a diode D and transistor Q4 at the end of the sweep. కొంత టైం అయిన తర్వాత ట్రాన్సిస్టర్ పాజిటివ్ పల్స్ నుంచి నెగిటివ్ పల్స్కి వచ్చేస్తుంది. అండ్ అగైన్ మళ్ళీ ప్రాసెస్ రిపీట్ అయ్యిద్ది. ట్రాన్సిస్టర్ Q4 ఆన్ అయ్యిద్ది, డయోడ్ D కూడా ఆన్ అయ్యిద్ది. సో స్లోగా కెపాసిటర్ C అనేది డిశ్చార్జ్ అవుతుంది. ఆ ట్రాన్సిస్టర్ Q4 గుండా అండ్ డయోడ్ D గుండా కెపాసిటర్ ఈ డైరెక్షన్లో డిశ్చార్జ్ అయ్యి గ్రౌండ్కి వెళ్ళిపోతుంది.
అండ్ ఈ ఎక్స్ప్రెషన్ గుర్తుంచుకోండి. జస్ట్ అంటే మనం అవుట్పుట్ స్వీప్ ఎర్రర్ యొక్క స్పీడ్ ఎంత అనేది, దాని ఎర్రర్ ఎంత కనుక్కోవడానికి ఈ ఈక్వేషన్ జస్ట్ మనకి యూజ్ అయ్యింది. జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ స్వీప్ ఎర్రర్, అప్లికేషన్స్ ఆఫ్ దిస్ మిల్లర్ టైమ్ బేస్డ్ జనరేటర్. బేసికల్గా మిల్లర్ టైమ్ బేస్డ్ జనరేటర్ అనేది ఒక ఇంటిగ్రేటర్ సర్క్యూట్గా యూజ్ చేస్తారు. ఇది అన్ని డివైజెస్లో, దాదాపు ఇంటిగ్రేటర్ సర్క్యూట్ అంటే మెనీ డివైజెస్లో యూజ్ చేస్తారు. అండ్ దిస్ సర్క్యూట్ ఈజ్ యూజ్డ్ ఫర్ జనరేషన్ ఆఫ్ సాటూత్ వేవ్ ఫామ్. సాటూత్ వేవ్ ఫామ్ గురించి మీకు నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. సాటూత్ వేవ్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది. ఈ వేవ్ ఫామ్ని జనరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. దట్స్ ఇట్. ఒకసారి మీకు నోట్స్ మొత్తం చూపిస్తాను, మీరు మళ్ళీ తర్వాత రాసుకునే పని అయితే రాసుకోండి.